ఖచ్చితంగా మాకు వాటర్ సప్లైగా మనం లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఆర్ఎస్ గన్పూర్ నుంచి వెళ్ళి అశ్వరాపల్లి దగ్గర నుంచి చీటకోడూరుకి 12 కిలోమీటర్స్ గ్రావిటీ ద్వారా వస్తుంది. చీటకోడూరు వాటర్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ దిస్ ద డ్రింకింగ్ వాటర్ సప్లై టు ద మన జనగాం టౌన్. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 lakh జనాభా ఉన్నారు సార్. కాబట్టి దానికి కూడా ఇవాళ వాటర్ లేదంట, సఫిషియంట్ వాటర్ లేదు. కాబట్టి దీనికి చేస్తున్నప్పుడు ఫస్ట్ అది ఫిల్లింగ్ అనేది చీటకోడూరు ఫిల్లింగ్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి. థర్డ్ పాయింట్, ఇక్కడ మనకి ఏదైతే ఇంతకుముందు అవార్డు అయినాయి, కొంత ఎక్విజిషన్ చేసిండ్రు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండ్రు, కొంత కెనాల్ మొత్తం కన్స్ట్రక్షన్ డిగ్గింగ్ చేసిండ్రు. లాస్ట్ 2 years నుండి మొత్తం అయిపోయింది. ఈ అరౌండ్ 250 crores దాంట్లో వర్క్స్ కొద్దిగా పేమెంట్స్ కానీ లేకపోతే అవసరం ఉందని గతంలో మీకు ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ లో కొద్దిగా ఒక దగ్గర 40 ఎకరాలు 50 ఎకరాల చొప్పున బచ్చన్నపేట చేర్యాల ఇంటి ప్రాంతంలో కొన్ని కెనాల్స్ కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కొంత అయిపోయి కొంత చేసి వాళ్ళ కొంత పేమెంట్స్ చేయక అట్లా చిన్న అయిపోయింది. అవార్డు అయిపోయింది, ఐడెంటిఫై చేసిండ్రు, టెండరింగ్ అయిపోయింది. జస్ట్ పేమెంట్స్ కొన్ని చేసినట్లయితే వెళ్ళే అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్. ఇది లాస్ట్ టైం భువనగిరి మీటింగ్ లో మీకు నేను రిక్వెస్ట్ మన ఫోర్త్ పాయింట్ అన్న, మీకు తపాస్పల్లికి పైన మల్లన్న సాగర్ నుంచి అక్కడికి గ్రావిటీ కొద్దిగా ఒక 1/2 kilometer టన్నెల్ ఉంటే ఆ వర్క్ కూడా స్టార్ట్ అయింది. 25% అయిపోయింది. దయచేసి దాన్ని కూడా కంటిన్యూ చేసినట్లయితే అసలు ఇక్కడి నుంచి వెళ్ళి భారం తగ్గిపోతుంది. ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం లిఫ్ట్ చేసి గండిరామారం నుంచి తపాస్పల్లి పోయేది భారం తగ్గిపోయి ఇక్కడ ఉన్న స్టేషన్ గన్పూర్ కానీ పాలకుర్తి కానీ మిగతా వాటికి ఎక్కువ వస్తుంది. మాకు డైరెక్ట్ గా తపాస్పల్లి తీసుకున్నట్లయితే 50% రిక్వైర్మెంట్ అనేది అక్కడికి అటెండ్. ఫస్ట్ టైం ఈ యొక్క 7-8 years ఈసారి అటెండ్ కాలేకపోయింది తపాస్పల్లి. రేజన్స్ మీకు తెలుసు, మీకు నేను కూడా రిక్వెస్ట్ చేసిన మెయింటెనెన్స్ ప్రాబ్లం కూడా మీరు రిక్వెస్ట్ చేస్తే థర్డ్ డే నేను ఎందుకంటే అందరికి ఇక్కడ ఉన్న సి గారికి ఎస్సీ గారికి అందరు రిక్వెస్ట్ చేసిన తర్వాత మీకు రిక్వెస్ట్ చేస్తే మీరు వెంటనే 2 days లో మీటింగ్ పెట్టి సాల్వ్ చేసి మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ధన్యవాదాలు. కాబట్టి మీరు ఈసారి కూడా కొద్దిగా దాన్ని గ్రీన్ ఛానల్లో పెట్టండి. దయచేసి గ్రీన్ ఛానల్లో పెట్టడం ద్వారా మెయింటెనెన్స్ అనేది ఇమ్మీడియట్ గా మిగతా చిన్న అమౌంట్స్ వాళ్ళు ఎప్పుడు మెగా వాళ్ళు వచ్చేసిన పవర్ హౌస్ సంథింగ్ ఉన్నారు వాళ్ళ కొద్దిగా ఖచ్చితంగా సీజన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు మనం బతకడం బతకాలి, పెరిగించడం పెరిగించాలి. దయచేసి అదొక్కటి ఆ మెయింటెనెన్స్ దానికి గ్రీన్ ఛానల్ పెట్టాలని నా రిక్వెస్ట్. లాస్ట్ పాయింట్ అన్న, ఇప్పుడు కొత్తగా మాకు ఒక 70 crores ఒక లిఫ్ట్ ఇచ్చారు. 104 crores 3 చిన్న లిఫ్ట్లు ఉంటే తరిగొప్పుల మండలం నాది జనగామ కాన్స్టిట్యున్సీ తరిగొప్పుల మండలంలో 15 గ్రామాలకు ఆ లిఫ్ట్ ద్వారా నీళ్ళు వస్తాయి. అది పనిచేస్తున్నారు, జీవీఆర్ ఏజెన్సీ పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి వచ్చే అవకాశం ఉంది. పైపులు వేస్తున్నారు. ఆ పంప్ హౌస్ ఒకటి కొద్దిగా మీరు దయచేసి ఇమీడియట్ గా అవుతుందా లేదా అని చెప్పేసి మీ నిగరాణిలో ఇవాళ వెరిఫై చేస్తే ఈ సీజన్ కి జూన్ నెలకు అందుతుంది. అక్కడే కాకుండా చిల్పూర్ కలిపితే వేలేరు జీవీఆర్. మనము ఒక ప్రజలకు చెప్పుకోవాలి కదా. నేను అక్కడ మీకు మీ దృష్టికి తీసుకొచ్చి లెటర్ ఇచ్చిన వాళ్ళకి సర్కులర్ ఇచ్చేసాను. దయచేసి ఆ చిన్న ఎక్కడైతే బ్రేక్స్ ఉన్నాయో దాని కొద్దిగా దయచేసి ఏది ల్యాండ్ ఎక్విజిషన్ కానీ చిన్న ల్యాండ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 1 lakh. మీరు కొద్దిగా గ్యాప్స్ ఇవన్నీ ఫిల్అప్ చేసినట్లయితే ఇంకో 30,000-35,000 ఆల్మోస్ట్ 50,000 సార్.